నమస్తే సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముస్లింల ఆత్మీయ ఇఫ్తార్ విందులో కేకే రాజు వెల్లడి. సీతంరాజు సుధాకర్ రాకతో దద్దరిల్లిన దక్షిణం. ఉత్సాహంగా మారిన ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారం. ఇక వార్తల్లోకి వెళ్తే, ముస్లింల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధిక ప్రాధాన్యత ఇచ్చారని వైకాపా విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు అన్నారు. జీవీఎంసీ 53వ వార్డు పరిధి మర్రిపాలెం మసీద్లో స్థానిక ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో కేకే రాజు హాజరై ముస్లిం సోదరులను ఉద్దేశించి మాట్లాడారు. పవిత్ర రంజాన్ మాసం నేపథ్యంలో ముస్లిం సోదరులు నిర్వహిస్తున్న ఉపవాస దీక్షను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో తనను ఆహ్వానించడం సంతోషం కలిగించిందన్నారు. ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ముస్లిం ప్రాంతంలో నివాసం ఉంటున్న వారి సంక్షేమానికి పూర్తి సహకారం అందిస్తానని అన్నారు. రానున్న ఎన్నికల్లో తమ పవిత్రమైన ఓటు హక్కును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ గుర్తుపై వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. మన ఇంట్లో భోజనం చేసేటప్పుడు మన పిల్లలు భోజనం చేసేటప్పుడు మన చుట్టుపక్కల కూడా అందరూ కూడా తింటున్నారా, వారికి ఆహారం ఉందా లేదా ఆకలితో ఉన్నారా అని ఆలోచించి మనం సంపాదించిన దాంట్లో కొంత సమాజంలో పేద వర్గాల వారికి వెచ్చించి అందరిలోని కూడా సంతోషాన్ని నింపాలని మహమ్మద్ ప్రవక్త చెప్పడం జరుగుతుంది. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేసేది, మీ అందరికీ కూడా తెలుసు, ఈరోజు భారతదేశంలో ఉన్న పరిస్థితులు మనందరం కూడా బాయిని జీవించే విధంగా మనకి భారతదేశంలో రాజ్యాంగం హక్కులు కల్పించడం జరిగింది. కానీ కొన్ని శక్తులు దాన్ని విస్మరించి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఈరోజు కొన్ని చోట్ల ఈ దాడులు చేసే ప్రయత్నాలు అవి కూడా చేస్తూ ఉన్నారు. దాన్ని ఈరోజు మనం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు భారతదేశంలో మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముస్లిం సోదరమణులకి 4% రిజర్వేషన్ తీసుకొచ్చి ఎందరో పేద ముస్లిం సోదరిమణులు ఉన్నత విద్యావంతులుగా అన్ని రంగాల్లో కూడా స్థిరపడే విధంగా ముస్లింలు ప్రోత్సహించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 7 ముస్లిం సోదరులకి శాసనసభలో అవకాశం కల్పించడంతో పాటు ఒక డిప్యూటీ సీఎంగా అమ్జద్ బాషాపైన 5 సంవత్సరాల కాలం కొనసాగించడంతో పాటు శాసనమండలిలో డిప్యూటీ చైర్మన్గా ముస్లిం సోదరుని నియమించారు. ఈ మధ్యనే మనం హఫీజ్ బాయ్ని, కర్నూలు శాసనసభ్యుడు హఫీజ్ బాయ్ని జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ హఫీజ్ బాయ్ ప్లేస్లో ఇంతియాజ్ బాయ్ని రీప్లేస్ చేసి హఫీజ్ బాయ్ని రాజ్యసభకు పంపిస్తానని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రామిస్ చేశారు. అంటే ఈ దేశంలో రాజ్యసభ మెంబర్ అంటే 200 కోట్లకు 300 కోట్లకు అమ్ముకునే పరిస్థితులు పెద్ద పెద్ద అగ్రవర్ణాలకు సంబంధించి. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి హఫీజ్ బాయ్ని వచ్చే కాలంలో వచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభకు పంపిస్తానని చెప్పడం జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింస్కి ఇచ్చే గౌరవం. మిగతా విషయాలు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు ముస్లిం సోదరుల శ్రేయస్సు కోసం పాటుపడుతున్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ అందరి ప్రార్థనలు ఫలించాలని, అల్లా ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో వీకేపీ సిపిఐఆర్ చైర్మన్, ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు చొక్కోకల వెంకట్రావు, ఫ్లోర్ లీడర్ ఉత్తర నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు బాణాల శ్రీనివాసరావు, 53వ వార్డు కార్పొరేటర్ బత్కత్ ఆలీ, 53వ వార్డు అధ్యక్షులు గుజ్జు వెంకటరెడ్డి, షేక్ బాబ్జీ, ఆర్ల శివగణేష్, చిరంజీవి, అమర్ రెడ్డి, రామలక్ష్మి, సదరం జ్ఞానేష్, హనుమంతు, కె సూర్య, ప్రసాద్, బాబా, వల్లి, రఫీ, మసీద్ కమిటీ అధ్యక్షులు మహమ్మద్ గౌడ్, కార్యదర్శి ఖలీషా బాబా, అమర్, ఇతర ముస్లిం పెద్దలు పాల్గొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాక 73వ వార్డు గోంతివానిపాలెంలో విశాఖ పార్లమెంట్ ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థి శ్రీభరత్తో కలిసి గాజువాక ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఎన్నికల ప్రచారం చేపట్టారు. స్థానిక ప్రజలు శ్రీభరత్, పల్లా శ్రీనివాసరావులకు బ్రహ్మరథం పట్టారు. ప్రచారంలో భాగంగా స్థానికంగా ఉన్న అమ్మవారి గుడి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వైకాపా ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని పల్లా అన్నారు. రాష్ట్రంలో వచ్చేది ఎన్డీఏ కూటమేనని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు జగన్ మాటలకు మరోసారి నమ్మి మోసపోయే పరిస్థితి లేదన్నారు. వార్డు టీడీపీ అధ్యక్షులు బలగ బాలరాజు ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రచారంలో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
బాలు, అలాగే నూకరాజు గారు బీజేపీ నుంచి, అలాగే గోవింద్ జనసేన నుంచి, మళ్ళీ ప్రధాన దాంతోపాటు మీ ఇద్దరు ఎక్కడికి వెళ్ళినా సరే చాలా మంచి స్పందన. రాక్షస పాలన నుంచి విముక్తి వస్తుంది, చెప్పేది ఒకటి చేసేటటువంటి ప్రభుత్వం అంతరించిపోతుంది, మనకి మళ్ళీ మాకు వాక్ స్వాతంత్రం వస్తుందని అంటున్నారు. అయితే ఇక్కడ ప్రజలు ఇప్పుడు స్టీల్ ప్లాంట్ నివాసిత కాలనీకి వెళ్ళిన తర్వాత అక్కడేమంటారు, ప్రైవేటైజేషన్కి వ్యతిరేకంగా పోరాడుతున్నా అని చెప్పేసి ప్రజలందరూ కార్మికులందరూ నమ్మబలికి ఇంకొక వైపు వచ్చి ప్రజలు మాత్రం మంచి గిఫ్ట్ ఏమి ఇచ్చారంటే గంగవరం పోర్టులో ప్రభుత్వ వాటా. సో ఇలాగ చెప్పేది ఒకటి చేసేవాడు ఒకరికి వాళ్ళని ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాం వాళ్ళకి వాళ్ళని చెప్పి ఖచ్చితంగా రాజధాని ఎక్కడ అడుగుతున్నారు, ఇది రాజధాని రెడీ. సో ఇవన్నీ కూడా రేపు ఈయన చేసినటువంటి ప్రతిదీ కూడా మహానవి తగులుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ముందు చూపు లేదనడానికి ఆదర్శ గ్రౌండ్లో నిర్మాణం. ఎందుకు చెప్తామంటే పక్కన ఉన్నటువంటి స్కూల్ని, ఆ స్కూల్కి కూడా నుంచి 33 yearsకి లీజ్ ఏర్పాటు చేసే తరుణంలో అలాగే వాళ్ళకి ఆల్టర్నేటివ్ అక్కడ బిల్డింగ్ నిర్మాణం చేసి స్టాబ్లైజ్ 5 సంవత్సరాలు అయింది. ఆ స్కూల్ అక్కడ షిఫ్ట్ చేసి పూర్తి స్థాయి నిర్మాణం చేయడానికి తెలుగుదేశం పార్టీ కంపెనీ కడితే వీళ్ళు అడ్డగోలుగా ఆ గ్రౌండ్ మధ్యలో నిర్మాణం చేస్తారు. ఇది ఖచ్చితంగా కాంట్రాక్టర్కి హెచ్చరిస్తున్నాం. రేపు మీరు కానీ ఆ పని కానీ ఆపకపోతే రేపు తెలుగుదేశం పార్టీ జనసేన అధికారికి వస్తుంది. అక్కడ క్రీడాకారులకు ఆలోచనకు అనుగుణంగా అవి చేపిస్తాం. వెంటనే ఎంత ఖర్చు చేసినా సరే అది మళ్ళీ అంత కూడా నేర్పలేకపోతే. విశాఖ దక్షిణ నియోజకవర్గ ప్రజలను అన్ని విధాలా మోసగించిన వాసుపల్లి గణేష్ కుమార్ ను ఇంటికి సాగనంపాల్సిన సమయం ఆసన్నమైందని సీనియర్ నాయకులు సీతంరాజ్ సుధాకర్ అన్నారు. జీవీఎంసీ 35వ వార్డులో దక్షిణ నియోజకవర్గ పరిధి శ్రీ శ్రీ దుర్గాలమ్మ ఆలయం నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విశాఖ పార్లమెంట్ అభ్యర్థి ఎం శ్రీభరత్, నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ తో కలిసి సుధాకర్ శనివారం భారీ ఎత్తున ప్రచారం నిర్వహించారు. జన సముద్రాన్ని తలపించిన ఈ ప్రచార కార్యక్రమంలో కూటమి అభ్యర్థులకు ప్రజలు హారతులతో స్వాగతం పలికి పూల వర్షంలో ముంచెత్తారు. ఏ పదవి లేకున్నా గత 3.5 ఏళ్లుగా తమను అన్ని విధాలుగా అండగా నిలిచిన సీతంరాజు సుధాకర్ ను బలపరిచిన అభ్యర్థులకు తప్పనిసరిగా ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ నియోజకవర్గంలో అన్ని వర్గాలకు మోసగించిన వాసుపల్లి ఓటమి ఖాయమని వ్యాఖ్యానించారు. తన స్వలాభం కోసం నియోజకవర్గ ప్రజలు భవిష్యత్తు తాకట్టు పెట్టారని మండిపడ్డారు. 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన ఆస్తులు పెంచుకోవడం తప్ప నియోజకవర్గానికి ఎటువంటి మేలు చేయలేదన్నారు. ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో కూటమి సభకు హాజరయ్యారని చెప్పిన ఆయన ప్రజల్లో కూటమిపై నమ్మకం పెరిగిందని, రానున్న ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వార్డు ర్యాలీ సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ కోలాహలం నడుమ మీకేమనిపిస్తుందో నేను చెప్పే కన్నా మీకే తెలుసు. కూటమి అభ్యర్థి విజయం దిశగా ఇది నాంది ప్రస్తావన జరిగింది. సో రానున్న 35 రోజుల్లో ఇంతకన్నా రెట్టింపు మరింతగా ఉత్సాహంగా ఉంటుంది. ఉరకలు వేయిస్తాం. ఈ నియోజకవర్గాన్ని కూటమి అభ్యర్థి కైవసం చేసుకునే దిశగా ముస్లింల సంక్షేమానికి టీడీపీ కట్టుబడి ఉందని, రానున్న రోజుల్లో ముస్లిం సంక్షేమం కొరకు పూర్తి స్థాయిలో పనిచేస్తామని టీడీపీ, బీజేపీ, జనసేన ఉమ్మడి ఎంపీ అభ్యర్థి శ్రీభరత్ అన్నారు. ఈ మేరకు 53వ వార్డు పరిధి డాక్టర్ జాకిర్ హుస్సేన్ నగర్ పార్క్ మైదానంలో టీడీపీ మైనార్టీ నాయకులు మహమ్మద్ తజురుద్దీన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా శ్రీభరత్ మాట్లాడుతూ ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందన్నారు. ఇదే కొనసాగితే రానున్న రోజులు ప్రజలకు ప్రశ్నార్థకంగా మారుతుందని అన్నారు. ఇటువంటి క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొనే సామర్థ్యం మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికే ఉందని, వాస్తవ పరిస్థితులను ప్రజలు గమనించి టీడీపీకి పూర్తి స్థాయిలో సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ముస్లింస్ ఎంత ఆర్థికంగా బాగుపడుతున్నారు, ఎంత ముందుకు వెళ్తున్నారు అనేది ప్రతి నగరంలో గమనించాల్సిన విషయం. ఇవాళ ముస్లింలందరూ ఒకలాగే ఉంటారు, ఒకరికే ఓటేస్తారు, వాళ్ళు విడదీయడానికి కుదరదు అనేది ఆ ఆలోచన నేను ఒప్పుకోను. మీలో కూడా ఒక ఆలోచన ఉండాలి. ఎవరు మంచి వాళ్ళకి మీరు వేస్తే ఆ ప్రాంతంలో, ఆ నియోజకవర్గంలో అభివృద్ధి బాగా జరుగుతుంది. ఒక దగ్గర అభివృద్ధి జరిగితే మిగతా చోట్ల కూడా అది చూసి ఇంకా మంచి జరుగుతుంది. అది మద్రాసా ఎడ్యుకేషన్ నుంచి తర్వాత కాలేజ్ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా నేను ఒక విద్యావేత్తను కాబట్టి ఎక్కువ దాని గురించి మాట్లాడుతున్నాను. ఎందుకంటే రాష్ట్రం ఇవాళ మంచి పరిస్థితిలో లేదు. రాష్ట్రాన్ని కాపాడుకుని విశాఖపట్నాన్ని అభివృద్ధి చేసుకుని ఇక్కడ పెట్టుబడులు తీసుకొచ్చి ప్రత్యేకంగా యువకులకి మంచి ఉద్యోగ అవకాశాలు తయారు చేసే బాధ్యత మేము తీసుకోవాలి. ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఏదో ఇస్తుంది అనే దాంట్లో మాత్రమే మిగిలిపోకూడదు. ప్రభుత్వం ఇచ్చేది పేదవాళ్ళని బలపరచడానికి. విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి పొలవలశెట్టి శ్రీనివాసరావు పర్యవేక్షించిన ఈ కార్యక్రమంలో ఉమ్మడి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ తదితరులు పాల్గొన్నారు. నన్ను మీరెంతో ఆదరించారు. తప్పనిసరిగా మీరు నాకు తెలిపిన ఆదరణకి ఎప్పుడూ కూడా నేను మర్చిపోనని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. ఇవాళ ముస్లిం కమ్యూనిటీ నుంచి ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు మీకు ఆయన ఏది చేయగలరో దానికంటే 3 రెట్లు నేను ఎక్కువ చేసి చూపిస్తానని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే నేను నీతి నిజాయితీగా బతికిన వ్యక్తిని, నాకు దమ్ము ధైర్యము ఉన్న వ్యక్తిని. మీ గురించి ఎక్కడైనా పోరాడేయడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని చెప్పి మీకు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ఎన్నో సమస్యల పైన నా దగ్గరికి వచ్చినప్పుడు పూర్తిగా కూడా పూర్తి సహాయ సహకారాలు చేద్దామని మనస్ఫూర్తిగా భావించిన వ్యక్తిని నేను. అట్లాగే మీకు ఏది కావాలన్నా దయచేసి నన్ను వేరే ఒక అంటరాని వాడిగా మాత్రం దయచేసి చూడకండి. అట్లాగే చాలామంది 2019లో నాకు ఈ రాష్ట్రంలో బీజేపీ నుంచి 175 మంది పోటీ చేస్తే అత్యధికమైన ఓట్లు వచ్చినాయి నాకు విష్ణుకుమార్ రాజుకు అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను. అట్లాగే దాంట్లో కూడా 19,000 ఓట్లలో కూడా అత్యధికంగా వచ్చిన ఈ ముస్లిం పోలింగ్ బూత్స్ నుంచి వచ్చాయని చెప్పి మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదములు తెలియజేసుకుంటూ, గత 3 సంవత్సరాలుగా రాష్ట్రసభ ఎంపీగా ఉంటూ విశాఖ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడుతున్న వ్యక్తి జీవీఎల్ నరసింహారావుని ఉత్తరాంధ్ర రాష్ట్రీయ సమితి అధ్యక్షుడు రాజ్ గౌడ్ అన్నారు. ఆదివారం జగదంబ వద్ద గల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు విశాఖకు రావడానికి జీవీఎల్ ఎంతో కృషి చేశారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్న జీవీఎల్ నరసింహారావు విశాఖ అభివృద్ధితో పాటు ఉత్తర రాష్ట్ర అభివృద్ధికి ఎంతో తోడ్పాటు అందిస్తున్నారని తెలిపారు. వ్యాపారాల కోసం కాకుండా ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడే వ్యక్తి జీవీఎల్ అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందాలంటే జీవీఎల్ లాంటి వ్యక్తి రావాలి. విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తే, ఆయన లోక్సభకు వెళ్తే విశాఖ అభివృద్ధితో పాటు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా జరుగుతుందని మేము అందరం కూడా ఉత్తరాంధ్ర ప్రాంతంలో, విశాఖపట్నం ప్రాంతంలో యువతరం అందరం కూడా భావిస్తున్నామండి. ఎందుకంటే గత 3 సంవత్సరాల నుంచి కూడా జీవీఎల్ గారు అనేక సందర్భాల్లో విశాఖ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వంతో, కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి సమన్వయం చేసుకుంటూ విశాఖలో అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి. ఈ ప్రాంతంలో నిరుద్యోగ యువత అధికంగా ఉన్నారు. ఉత్తరాంధ్రలో వలస వెళ్ళిపోతున్నాడు. ఏ పార్టీనైనా సరే ఎంపీలు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారంటే వాళ్ళందరూ వ్యాపారవేత్తలు వస్తున్నారు, వ్యాపారం చేసుకుంటున్నారు, అభివృద్ధి చెందుతున్నారు. కాబట్టి కానీ విశాఖ అభివృద్ధిని కానీ ఉత్తరాంధ్ర అభివృద్ధిని కానీ పట్టించుకోవడం లేదు. గత దశాబ్ద కాలంగా అనేక మంది ఎంపీలు వారి స్వలాభం కోసం మాత్రమే పనిచేశారు.
కానీ జీవీఎల్ గారు నిరంతరం ప్రజల్లో ఉండే వ్యక్తి, నిరంతరం ప్రజల కోసం ఆలోచించే వ్యక్తి. ఆయన విశాఖపట్నం అభివృద్ధి చెందుతుంది ఆయన ఆధ్వర్యంలోని మేము భావిస్తున్నాం. అదేవిధంగా అనేక కేంద్ర సంస్థలు గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో అనేక మంది కేంద్ర మంత్రులు ఈరోజు విశాఖపట్నం వచ్చారు, అనేక కార్యక్రమాలు చేశారంటే దానికి ముఖ్య కారణం జీవీఎల్ నరసింహరావు గారు. జీవీఎల్ నరసింహరావు గారు ఒక వ్యాపారవేత్త కాదు, భక్తు రాజకీయ నాయకులు. ఆయన ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తి. అటువంటి వ్యక్తికి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, మోడీ గారు, అమిత్ షా గారు దయతలచి జీవీఎల్ నరసింహరావు గారికి ఎంపీ సీటు ఇవ్వాల్సిందిగా మేము కోరుకుంటున్నాం. అప్పటి వరకు కూడా మా పోరాటం చేస్తూనే ఉంటామని తెలియజేసుకుంటున్నాం. సమావేశంలో నియోజకవర్గ మైనార్టీ నాయకులు సయ్యద్ ముస్తఫ్, రాజ్ కుమార్, నాయుడు, రమణ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి అనేక మంది క్రీడాకారులను తయారు చేసిన మైదానాన్ని ఇండోర్ స్టేడియం పేరు మీదుగా వ్యాపార సంస్థగా మార్చడం అన్యాయమని గాజువాక ఉడా కాలనీకి చెందిన యువ క్రీడాకారులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇప్పటి వరకు ఈ గ్రౌండ్ లో అనేక మంది నేవీ, ఎయిర్ ఫోర్స్ తదితర రంగాలకు చెందిన ఉద్యోగులకు కోచింగ్ తీసుకొని ఎంతో మంది ఉద్యోగాలు సాధించారని అన్నారు. ఇలాంటి మైదానాన్ని ముక్కలు చేసి కొంతమంది స్వార్థ ప్రయోజనాలకు తాకట్టు పెట్టే విధంగా ఈ ఇండోర్ స్టేడియం పేరుతో నిర్మాణం చేపట్టడం దుర్మార్గమైన చర్యని వాపోయారు. ఇప్పటికే వికాస్ నగర్ లో ఏర్పాటు చేసిన ఇండోర్ స్టేడియం పెళ్లిళ్లకు తదితర కార్యక్రమాలకు తప్ప ఎందుకు ఉపయోగకరంగా లేదన్నారు. వేలాది మంది యువకులు ప్రాక్టీస్ చేసుకునే ఇలాంటి గ్రౌండ్ కు రాత్రికి రాత్రి ఫెన్సింగ్ వేశారని, ఒక పక్కన ఎలక్షన్ కోడ్ ఉన్నప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు చేయడం సరికాదన్నారు. మేము ఉన్న యూత్ కుర్రలందరూ కూడా వ్యతిరేకత అండి. ఎందుకంటే ఇదే గ్రౌండ్ లో మేము లాంగ్ పిచ్లు ఆడుకోవడానికి కానీ, అంటే నేవీకి కానీ, ఆర్మీకి కానీ, రన్నింగ్ ప్రిపేర్ అవడానికి కానీ ఈ గ్రౌండ్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇంతకు ముందు కూడా ఇదే ప్రపోజల్ ఇండోర్ స్టేడియం కోసం ప్రపోజల్ అయినప్పుడు కూడా మేము ఆర్గ్యుమెంట్ చేసాం. అప్పుడు కూడా వ్యతిరేకించాం. అప్పుడు కూడా దీనికోసం మేము వ్యతిరేకించాం. ఇప్పుడు దాని కాకుండా ఎవరికి ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా, ఎటువంటి ప్రపోజల్ లేకుండా, ఎటువంటి బోర్డు పెట్టకుండా కూడా ఇమీడియట్లీగా ఎలక్షన్ కోడ్ రన్నింగ్ లో ఉంటున్నప్పుడు కూడా ఇది ఇమీడియట్గా ఇచ్చేసారు. ఎందుకు ఇచ్చేసారని కూడా మాకు తెలియట్లేదు. అలాగే ఇక్కడ మా వికాస్ నగర్ లో ఇండోర్ స్టేడియం ఉంది. దాన్ని ఎందుకు కట్టారు? ఇండోర్ స్టేడియం కోసం, ఇండోర్ గేమ్స్ కోసమే కదా కట్టారు. దాన్ని ఏమొంచి ఫంక్షన్లకి, పెళ్లిళ్ళకి అద్దెలకి ఇచ్చుకోవడానిక? అలాంటి దాన్ని డెవలప్మెంట్ చేయడం అనేది అది మరుగున ఉండిపోయింది. ఇదే ఆదర్శ పబ్లిక్ స్కూల్ కోర్టుకి వెళ్ళి స్టే తెచ్చుకొని వేరే దగ్గర స్కూల్ కట్టేసి ఇస్తామని చెప్పి అన్నారు. 3 floors బిల్డింగ్ కట్టేసి దాన్ని డెవలప్మెంట్ చేయకుండా దాన్ని అక్కడ వదిలేసి ఇక్కడ మళ్ళీ ఇమీడియట్లీ ఇండోర్ స్టేడియం అనేది ప్రిపేర్ చేసేస్తున్నారు. ఈ స్కూల్ని ఎందుకు తీయించలేకపోతున్నారు? అగనంపూడిలో 10 ఎకరాలు స్పోర్ట్స్ అథారిటీ కోసం శాంక్షన్ అయింది. ఆ 10 ఎకరాలలో ఏమైంది? ఆ 10 ఎకరాలు తుప్పలు పలుస్తున్నాయి. దాన్ని ఎందుకు డెవలప్ చేయట్లేదు? ఇలా ఇవన్నీ డెవలప్ చేయడం మనిషి ఇక్కడ ఎంతో మంది యూత్ పిల్లలు ఆడుకుంటున్న టైంలో ఇలాంటి దాన్ని ఇచ్చేయడం కరెక్ట్ కాదు. అదే ఇప్పుడున్న యూత్ పిల్లలు అయితే, చిన్న పిల్లలు అయితే ఫ్రీ ఫైర్ కి, పబ్జీలకి అలవాటు పడిపోయారు. అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎండలో ఆడుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. ఇక్కడికి వచ్చి ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్కి ఎంతో ఇంపార్టెన్స్ ఉంది. అలాంటిది ఈ గ్రౌండ్ ని ఇండోర్ స్టేడియం చేయడం అనేది మేము యూత్ కురవాళ్ళు ఎవరు కూడా ఒప్పుకోవట్లేదండి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముస్లింల సంక్షేమానికి పెద్దపీట వేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ముస్లింల ఆత్మీయ ఇఫ్తాన్ విందులో కేకే రాజు వెల్లడి. సీతం రాజు సుధాకర్ రాకతో దద్దరిల్లిన దక్షిణం. ఉత్సాహంగా మారిన ఎమ్మెల్యే అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ప్రచారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.